గురుగారు చాలా మంది సంతానం కోసం ప్రయత్నించి అలిసిపోతూ ఉంటారు. సో అసలు ఈ సంతానలేమి సమస్యకి అసలు సరైన మార్గం ఏదంటారు? వాస్తవానికైతే తల్లి సంతానపరమైన సమస్యలలో రెండు మార్గాలు. హ్మ్. వాస్తవానికి వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి సర్పదోషం ఉండకూడదు, ఓకే. కుజదోషం ఉండకూడదు. హ్మ్. ఈ కుజదోషం వల్ల ఈ నాగదోషం వల్ల హ్మ్. సంతానపరమైన సమస్య ఖచ్చితంగా మనిషికి పడుతుంది. హ్మ్. ఆరోగ్యపరమైన సమస్యల వల్ల మనం ఏం మార్గం చేయలేం. ఓకే. అన్ని రకాలుగా బాగుండి, ఆరోగ్య స్థితులు బాగుండి, వాళ్ళ కుటుంబ స్థితులు బాగుండి, సంతానపరమైన యోగ పరంగా ఇబ్బంది అవుతుంది అని అంటే హ్మ్. వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ జాతక చక్రంలో హ్మ్. కుజుడు సంభవించి హ్మ్. కొన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతుందన్నమాట. ఓకే. లేదు సర్పదోష ప్రభావం వల్ల హ్మ్. వాళ్ళకి సంతానపరమైన ఆలోచన నడవడుకోకుండా హ్మ్. పండు మాదిరిగానే వచ్చి రాలిపోతూ ఉంటాయి అన్నమాట. హ్మ్. వాళ్ళకి మనం మంచి పరిష్కారాన్ని చేయవచ్చు. ఓకే. వాళ్ళ ఆ దోష పరిహారాన్ని సమూలంగా తీసేసుకోవటం వల్ల హ్మ్. వాళ్ళకి సంతానపరమైన ఇబ్బంది లేకోకుండా హ్మ్. పండు కలిగి హ్మ్. వాళ్ళ జీవిత స్థాన బలాన్ని అనుకూలంగా అందే విధంగా హ్మ్. ఏ దైవ కార్యం చేస్తే బాగుంటుంది, హ్మ్. ఎన్ని వారాలు వాళ్ళ దైవ కార్యాన్ని పాటించాలి, హ్మ్. ఏ మంత్రాన్ని వాళ్ళు జపించాలి, హ్మ్. నిత్యం దైవారాధన ఎలా చేస్తే వాళ్ళకి ఫలితం దక్కుతుంది, హ్మ్. వాళ్ళకి వంశాభివృద్ధి ఎలా జరుగుతుంది, హ్మ్. ఆ వంశాభివృద్ధిలో ఎలాంటి దోషం ఉంది, హ్మ్. పూర్వబంధం ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా, లేదు పూర్వీకుల పరమైన దోష ప్రభావాలు ఏమన్నా ఉన్నాయా, హ్మ్. లేదు ఏదన్నా చెడు ప్రభావానికి ఏమన్నా గురయ్యారా, హ్మ్. లేదా వాళ్ళలో ఉండవలసిన గ్రహస్థితులే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నాయా, ఓకే. మనం అన్ని రకాలుగా పూర్వస్థాన తాళపత్ర బంధన చూసి వాళ్ళల్లో ఉండవలసిన యోగ స్థానాన్ని పరిశీలించి హ్మ్. వంశాభివృద్ధి జరిగే విధంగా హ్మ్. వాళ్ళకి ఖచ్చితమైన మార్గాన్ని మనం అన్ని విధాలుగా సమకూర్చవచ్చు. ఓకే. అర్థమైందా తల్లి? హ్మ్. పూర్వంలో కూడా ఇలాంటి సంతానపరమైన ఇబ్బందులు జరగటం వల్ల కూడా కొన్ని యాగాలు, హోమాలు, కొన్ని బంధనలు చేయటం వల్ల కూడా ఖచ్చితంగా సంతాన పరిష్కారం అనేది వాళ్ళకి దొరికింది. సో అలాంటి సంతాన పరిష్కారాన్ని కూడా మనం వాళ్ళకి చక్కగా పరిష్కరించి వాళ్ళని ఏం చేస్తే ఏ విధమైతే సంతాన ఫలం దక్కుతుందో వాళ్ళకి ఆ పరిష్కారాన్ని మనం చెప్పవచ్చమ్మా. చాలా మంది గురువు గారు ఈ దోషాలు గ్రహాలు అన్ని నమ్మరు. సో వాళ్ళకి ఇవే మీకు సంకేతాలు, ఇప్పటికైనా నమ్మాలి అనే సంకేతాలు ఏమైనా ఉన్నాయా గురుగారు? వాస్తవానికైతే తల్లి హ్మ్. వాళ్ళల్లో ఉండవలసిన స్థాన బలం అనేది హ్మ్. కొంతమంది నమ్మరు అనే దానికి కొన్ని మార్గాలు చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే తొక్కితే రాయి మొక్కితే దేవుడు. హ్మ్. మనిషికి నమ్మకం చాలా గొప్పది. అవును. మానవ జన్మలో ఏదైనా దైవ కార్యం చేయాలన్నా కానీ హ్మ్. నమ్మకంతో మనిషి ఆత్మ తెంపి కర్మ తెంపి ఆ హ్మ్. పరమాత్మని భగవంతుడా మాకు సహకరించు తండ్రి అని అంటే సహకరిస్తారు కానీ హ్మ్. నమ్మకం లేని వాళ్ళకి ఏం సహకరిస్తారు తల్లి? హ్మ్. మీరు నమ్మకం అనేది మనిషికి ఉన్నప్పుడే హ్మ్. మనం చెప్పే మార్గాన్ని వాళ్ళు అనుసరించగలుగుతారు. ఓకే. ఆ నమ్మకంతోనే మా దగ్గరికి రమ్మంటున్నాం. హ్మ్. నమ్మకంతో రాండి, సుఖశాంతులతో పూర్తిగా అనుకూలంగా ఉండండి అనేది మా ఆశ. హ్మ్. ఆ నమ్మకాన్ని వాళ్ళకి కలిగే విధంగా ఆ హ్మ్. నమ్మకంలో వచ్చిన వారికే మనం అంతా సహకరిస్తూ ఉంటాం అన్నమాట. హ్మ్. నమ్మకం లేని వారికి మనం ఏం చేయలేము. హ్మ్. మనిషికి అనేది దైవం మీద నమ్మకం ఉండాలి, చేసే పని మీద నమ్మకం ఉండాలి, వాళ్ళు అనుసరించే దాని మీద నమ్మకం ఉండాలి. హ్మ్. నమ్మకమే మనిషి బలం. ఓకే. ఇది సాధించాలన్న నమ్మకం తానులోనే లేనప్పుడు హ్మ్. ఆ భగవంతుడి లిఖితాన్ని వాళ్ళు పొందలేరు కదా తల్లి. ఆ దైవ లిఖితాన్ని పొందటానికే కొన్ని రకాలుగా ఈ మార్గాలను చెప్పి వాళ్ళు ఈ దారిలో పోతే బాగుపడతారు నాయన, నీకు ఈ సమస్య వల్ల నువ్వు ఇబ్బందులు పడుతూ ఉన్నావు, ఇది చక్కటి మార్గాన్ని ఎన్నుకోండి నాయన అనేది దైవ మార్గంలోనే మనం నడిపిస్తూ ఉంటాం అన్నమాట. సో మీరు ఈ సంతానలేమి సమస్యకి ముఖ్యంగా సర్పదోషం, కుజదోషం కారణం. వాస్తవం. వీటిని పూర్తిగా మరి నిషేధించొచ్చు. ఖచ్చితంగా వాళ్ళల్లో ఉండవలసిన గడియలను బట్టి ఏ విధమైన సమస్యకి ఎంత లోతు గురయ్యారు ఓకే. వాళ్ళల్లో కూడా లోతుపాతులు ఉంటాయి. మనుషుల కళ్యాణమై ఎన్ని సంవత్సరాలు అవుతుంది, వాళ్ళకి ఎన్ని సంవత్సరాల దాకా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళకు ఉండవలసింది అంతకుముందు అందకుండా పోతుందా, పూర్తిగా అందలేదా, వాళ్ళ జాతక చక్రంలో కుజుడు ఎంతవరకు అనుసరించున్నాడు, సర్పదోషం ఎంతవరకు అనుసరించి ఉంది, వాళ్ళకి ఎలాంటి దివ్య బంధన ఉంది, సంతానపరమైన యోగం ఉందా లేదా, వీళ్ళ జాతక చక్రంలో వంశాభివృద్ధి జరిగే అభివృద్ధి ఉందా లేదా అనేది మనం పరిశీలించిన తర్వాతే వాళ్ళకి అన్ని రకాలుగా మనం మార్గాన్ని సమకూర్చవచ్చు తల్లి. అంటే అన్ని రకాలుగా అంటే ఇప్పుడు సంతానాలేమి వాళ్ళకి అసలు లేదు, ఎప్పటికీ అసలు కలిగే ప్రయత్నం లేదు అని అంటే వాళ్ళని పరిష్కరించలేము గురువు? పరిష్కరించలేము. వాళ్ళకి మార్గం లేదు, వాళ్ళకి ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంది, సంతాన పరంగా వాళ్ళకి అందే అవకాశం లేదు అని అన్నప్పుడు దాన్ని మనం మన వల్ల కాదు.
ఛాన్సెస్ ఉన్నాయి అంటే మన దగ్గర చేయొచ్చు. ఛాన్సెస్ ఉన్నాయి. మానవ ప్రయత్నం దైవత్వం. ఓకే, ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సో చూశారు కదా, మీరు కూడా ఇటువంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఓం శివశక్తి జ్యోతిష్యాలయం మా గురూజీ నెంబర్ మేము కింద వేయడం జరుగుతుంది, స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో మీకేమైనా సమస్య ఉంటే గురువు గారిని సంప్రదించాలని కోరుతున్నాం.